రైట్ తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. కొద్ది రోజులుగా ఎముకలు కొరికే చలితో జనాలు అల్లాడిపోతున్నారు. సాయంత్రం నుంచి ఉదయం 10 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. ఉదయం పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే తక్కువగా నమోదవుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. సగటున సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తూర్పు ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. దీంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలలో మరింత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చలి మంచు తీవ్రతకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి శీతల గాలుల ప్రభావంతో ఎక్కువగా ఉంది చలి. దీంతో చిన్నారులు, వృద్ధులు, చిరు వ్యాపారులు బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులు ఉన్ని దుస్తులు ధరించి చలి మంటలు వేసుకొని సాయంత్రం, ఉదయం వేళల్లో ఉపశమనం పొందుతున్నారు. ఉదయం 9 గంటలు దాటే వరకు పొగమంచు తెరలు వేయడం లేదు. దీంతో విద్యార్థులు, వ్యవసాయ కూలీలు అవస్థలు పడుతున్నారు.